హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని ఎందుకు అంటున్నానంటే, చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను డైలీ వ్లాగ్‌తో మీ ముందుకనమాట. చాలా ఒక 10, 15 డేస్ గ్యాప్ వచ్చిందనమాట డైలీ వ్లాగ్ అయితే షూట్ చేసి. సో, చాలామంది అడుగుతున్నారు, ఉన్నారా? ఎటెళ్ళిపోయినారు? ఎందుకు వ్లాగ్స్ పెట్టడం లేదు? ఎందుకు రెగ్యులర్‌గా వీడియోస్ రావడం లేదని అడుగుతున్నారనమాట. సో, వాళ్ళ కోసమన్నా వీడియో చేద్దామని ఈరోజైతే వీడియో స్టార్ట్ చేశాను. సో, ఇది శనివారం, సాటర్డే రోజు వ్లాగ్ అండి. సాటర్డే మార్నింగ్ 7:30కి లేచాననమాట. ఎందుకంటే పిల్లలకు స్కూల్ ఏం లేదు ఈరోజు. వాళ్ళకి పీటీఎం ఉండిందనమాట స్కూల్లో. కాబట్టి స్కూల్ లేదు. వాళ్ళని తీసుకొని ఆఫ్టర్‌నూన్ ఎళ్ళాలి. ఇంకా స్కూల్ లేదు గదా అని కొంచెం 7:30కి అట్లా లేచున్నాననమాట. ఫస్ట్ టైం నేను చాలా డేస్ తర్వాత ఇంత లేట్ లేవడం అనేది. సో, ఇంకా లేచి ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. కొంచెం మొహం కడుక్కున్నాను. కడుక్కుంటే కొంచెం మనకి ఆ నిద్ర మబ్బు అది అంటే ఎట్లా లేట్ అయింది అంత పెద్దగా ఏమి ఉండదు. బట్ కొంచెం ఆ లేజినెస్ పోవాలంటే కొంచెం ఇట్లా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, మనం కొంచెం మంచిగా యాక్టివ్‌గా అనిపిస్తుందనమాట. సో, ఇంక నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే కిచెన్‌లోకి రావడం జరిగింది. సో, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చి ఇడ్లీ. నేను ఇడ్లీ ఏమన్నా నానబెట్టానంటే ఒక 2 డేస్‌కి ఒకసారి అంటే 2 డేస్‌కి వచ్చేటట్టు నానబెట్టుకుంటాననమాట. దోస అయితే 3, 4 డేస్ వచ్చేటట్టు పెట్టుకుంటాను. ఇడ్లీ అయితే 2 డేస్ అనమాట. సో, పిల్లలు కొంచెం ఇడ్లీ అయితే ఇష్టంగా తింటారు దోస కంటే. సో, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీయే వండింది. సో, నిన్న ఇట్లా పిండి రెడీ ఉండింది కాబట్టి ఫస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసేయాలి నేను ఎట్టి పరిస్థితుల్లోనైనా. ఎందుకంటే ఇప్పుడు 7:30 అయిపోతుంది కదా! పిల్లలు ఇంకా ఆకలి ఆకలి అంటారు. మా వారు డ్యూటీ నుంచి వస్తారనమాట. సో, అందరికీ టైంకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టిచ్చేసాననుకోండి, తర్వాత మనం ఏ పనులన్నా చేసుకోవచ్చు మెల్లిగా అనేసి, ఫస్ట్ అయితే నేను బ్రేక్‌ఫాస్ట్ తీసుకొని కిచెన్‌లోకి వచ్చేసాను. ఇడ్లీ పిండి తీసి పెట్టేసాననమాట. అట్లాగే స్టవ్ మీద పల్లీలు పెట్టేసామనుకోండి సిమ్‌లో మంచిగా అవి వేగుతుంటాయనమాట. సో, పల్లీలు వేయించేటప్పుడు మనం హై ఫ్లేమ్‌లో ఎప్పుడు వేయించవద్దండి. లో ఫ్లేమ్‌లో పెట్టామనుకోండి, ఒక 5 నిమిషాలు అట్లా వదిలిపెట్టేయండి. మంచిగా లోపల నుంచి కుక్ అయితాయన్నమాట పల్లీలు. మనం అదే హై ఫ్లేమ్‌లో పెట్టామనుకోండి, పైన నల్లగా అయిపోయి లోపల మంచిగా ఉడకదు. అప్పుడు చట్నీ కూడా టేస్ట్ ఉండదనమాట. అందుకే నేనెప్పుడు లో ఫ్లేమ్‌లోనే పల్లీల్ని వేయించుకుంటాను. ఇంకా ఇడ్లీకైతే కొంచెం లైట్‌గా అవి ఇడ్లీ ప్లేట్స్‌కి ఆయిల్ రాసేసి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తానండి. అంతలోపు చట్నీ, ఇడ్లీ 2 టకటక చేసేసాననుకోండి నెక్స్ట్ వేరే పనుంటుంది. ఇక్కడైతే మా ఇష్యూ వచ్చి నేను ప్లేట్‌లో నేను పెడతానంటే, సరే నువ్వు ప్లేట్ పెట్టని తనకైతే ఇచ్చేస్తున్నాననమాట. సో, ఇట్లాంటి కొన్ని కొన్ని వాళ్ళు ఇష్టపడతారనమాట పిల్లలు చేయడానికి. మోస్ట్‌లీ నేను ఇవ్వను. రాదు అనేసి, మళ్ళీ టైం వేస్ట్ చేస్తుంటారనేసి. సో, పర్లేదులే అనేసి ఈరోజైతే ఇచ్చాననమాట. చేస్తున్నాడు. సో, తను పెడుతున్నాడు. చూస్తున్నారు కదా! పల్లీలు వేగుతూనే ఉన్నాయి. ఒక 5, 10 నిమిషాలు నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టేస్తాననమాట అవి మంచిగా వేగే వరకి. సో, అట్లాగే ఒక పల్లీలు వేగిన తర్వాత ఒక 4, 5 పచ్చిమిర్చి. సో, అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఒక 2, 3 రెమ్మలు కరివేపాకు, ఒక కొంచెం పుదీనా అవి వేసుకొని వేయించుకోవాలండి. మనము ఎప్పుడన్నా చట్నీలోకి పుదీనా, కరివేపాకు వేయించి వేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. మా పిల్లలకి ఈ గ్రీన్ చట్నీ అనేసి అంటారనమాట. గ్రీన్ అంటే మరీ గ్రీన్ ఏమి ఉండదు. బట్ అవి కొంచెం కనిపించాలి. అప్పుడే వాళ్ళకి నచ్చుతుంది. అట్లాగే కొంచెం పుట్నాలు వేసుకోండి. మనం ఒక్క పల్లీ కంటే కొంచెం పుట్నాలు కూడా యాడ్ చేస్తే పల్లీ చట్నీ టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. అట్లాగే ఒక చిన్న టొమాటో అది కూడా వేయించి వేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. కొన్ని పల్లీలు, కొంచెం పుట్నాలు, అలాగే జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి రెబ్బలనమాట. సో, సరిపోతుంది. టేస్ట్ చూడండి మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఎవరైనా చేసే వాళ్ళైతే ఓకే. తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. పుదీనా, కొత్తిమీర కొంచెం ఆయిల్‌లో వేయించుకొని వేసుకోండి. మస్తు ఉంటుందండి టేస్ట్ అయితే. సూపర్‌గా ఉంటుంది. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకొకటి ఏంటంటే పిల్లలు మళ్ళీ కర్రీలో వేస్తే కరివేపాకు, పుదీనా అన్నీ తీస్తుంటారు కాబట్టి ఇట్లయితే బ్లెండ్ అయిపోతుంది కదా! తినడానికి బాగుంటుంది. చట్నీ కలర్ చూడండి భలే వండింది. టేస్ట్ కూడా అంతే సూపర్‌గా ఉంటుందనమాట. సో, ఇప్పుడు దీన్ని పోపు వేయడం అంతే. సో, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అంతే వేస్తాను. కరివేపాకు కొంచెము. సో, ఇది అంతే అనమాట. సింపుల్‌గా పోపేసుకోవడం. మనం పోపేసిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది చట్నీకి. అట్లాగే నాకు ఎండుమిర్చి బాగా ఇష్టం అనమాట చట్నీలోది. అవి మంచిగా వేగుంటాయి ఆయిల్‌లో కదా! సూపర్‌గా ఉంటుంది దాంట్లో ఉన్న రసం కూడా. సో, ఇది పల్లి చట్నీ అయిపోయిందండి. ఇడ్లీ కూడా ఆల్మోస్ట్ డన్. తీసేసి వాళ్ళకి పెట్టేస్తాను. కొంచెం ఇది చల్లారేలోపు నేను బయట ముగ్గు పెట్టేసి వచ్చేస్తాననమాట వాకిట్లో.
సో ఈరోజు నేను కొంచెం లేట్ లేచాను కాబట్టి బయటికేం రాలేదు. నా ఎదురుగా జ్యోతక్క ఉంటుంది కదా, తను ఆల్రెడీ బయట కడిగేసి ఉందనమాట. తన పిల్లలు కూడా చాలామంది ఈరోజు సాటర్డే కాబట్టి పిల్లలు కొంతమందికి స్కూల్ లేదు కాబట్టి వాళ్ళు కూడా ఫ్రీగానే ఉండడం వల్ల కడిగేస్తున్నారు. సో నేనేందంటే గడప కడుక్కుంటారు కదా, కొంచెం లోపలికి వాటర్ రావడం వల్ల అవి వైపర్తో బయటికి నెట్టేస్తున్నాననమాట. సో ఇప్పుడైతే నేను గడపకి పసుపు రాసి ముగ్గు పెడతాను మోస్ట్లీ. సో ఈరోజు పూజ చేస్తాను లేదనే డౌటే ఉండింది. చేద్దాం తర్వాత ఆలోచించి చేద్దామని పసుపు రాయకుండానే పెట్టేశాను. మళ్ళీ కడిగేసి మళ్ళీ పసుపు రాశాను అనమాట. 2 సార్లు జరిగింది నాకు పని ఈరోజు. సో సింపుల్గానే, నాకు అంత పెద్దగా ముగ్గులు ఏం రావండి. అందుకే నేను ముగ్గులు ఏమి ఎక్కువ చూపించాను అనమాట. ఏదో అట్లా గీకుతుంటాను, ఖాళీగా ఉండొద్దు ఇంటి ముందు గుమ్మం ముందు అనేసి గీకుతాననమాట. అంటే నాకు వచ్చింది పెడతాను, పెట్టిందే పెడుతుంటాననమాట. అందుకే నేను ముగ్గులు అంత పెద్దగా చూపించడానికి కూడా ఏం లేదు కాబట్టి. సో అట్లాగే అడుగుతున్నారనమాట, ఉన్నారా అండి, ఎటు వెళ్ళిపోయినారు, ఎందుకు వీడియోస్ పెట్టడం లేదు అనేసి. సో ఎందుకంటే నాకు ట్రైపాడ్ ఒకటి ఇరిగిపోయిందండి. నా చేతిలో ట్రైపాడ్ లేకపోవడం వల్ల నాకు పెద్ద ఇబ్బంది ఒకటి. వీడియో షూట్ చేయాలంటే ఖచ్చితంగా మనిషి ఉండాలా లేదా ట్రైపాడ్ ఉండాలా. సో నా ట్రైపాడ్ పోయింది. సో ట్రైపాడ్ పోవడం వల్ల ఏంటంటే వీడియోస్కి చాలా కష్టమైపోతుంది. దాంతోడు కొంచెం నాకు టైం కూడా ఉండట్లేదు, వీడియో షూట్ చేయాలని ఉండట్లేదు అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే, సో నేను 2.5 ఇయర్స్ నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడుతున్నానండి. నాకు అప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ ఈ మధ్య ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట. సో దానికి రీజన్ కూడా నేను తొందరలో చెప్తాను, ఎందుకు ఏంటిది అనేది. సో మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఇంట్రెస్ట్ ఉంది అంటే. లేదంటే లైట్ తీసుకుని వదిలేస్తాను. సో ఇంకా చూసారు కదా, అది అయ్యేలోపే మా వారు డ్యూటీ నుంచి వచ్చేసారు. ఇంకా టిఫిన్ లేదంటే ఇంకా చేయలేదా, ఏం చేసినావు అని అడుగుతారనమాట. టిఫిన్ అయితే టైంకి ఉండాలి వాళ్ళకి. సో వీళ్ళు తింటే నేను తిన్నట్టే అండి. సో నేను మోస్ట్లీ టిఫిన్స్ అన్నీ బ్రేక్ఫాస్ట్ అని స్కిప్ చేస్తూ ఉంటాను, మోస్ట్లీ చేస్తాను. ఏమైనా కీరా, క్యారెట్ జ్యూస్ అట్లా తాగుతుంటాను అనమాట. ఈ మధ్య ఒక జ్యూస్ అయితే ట్రై చేస్తున్నానండి, అది నేను షార్ట్లో పెడతాను చూడండి. ఈరోజు 11 o'clock అట్లా రిలీజ్ చేస్తాను. సో చాలా బాగుంటుంది, హెల్త్కి స్కిన్కి చాలా మంచిది అనమాట జ్యూస్ అయితే. సో ఇంకా వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ తినేసిర్రు. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా ఇల్లు ఊడ్చేసి తూడ్చేసి స్నానం చేసుకొని ఇంకా దేవుని పటాలన్నీ కడిగేశానండి. ఈరోజు మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటానమాట. ఫొటోస్ అన్నీ తుడుచుకుంటాను నేను. సో ఈరోజు ఫొటోస్ అన్నీ తుడుచుకున్నాను. నేనేమనుకున్నా అంటే పూజ చేస్తానో లేదా అనే దాంట్లోనే ఉండి కొంచెం డిలే చేస్తున్నాను అనమాట. పనులు మెల్లగా చేసుకుంటున్నాను. బట్ తర్వాత పూజ చేసుకోవాలి అనేసి మళ్ళీ ఫాస్ట్గా ఈ పని అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వంట చేసి స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది. పీటీఎం ఉంది కదా, లేట్ అయిపోతుంది. 12:30 వరకే ఉంది. నా పూజ అయ్యేసరికి ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్గా 10:30 అయిపోయింది అనమాట. సో ఇంకా గబగబా పప్పు పెట్టేశాను, ఇంకొకటి చిక్కుడుకాయ ఫ్రై చేసేసాను, లేదా టమాటా చారు చేశాను, చిక్కుడుకాయ ఫ్రై, అన్నం వండేసి 11:30కి ఎగ్జాక్ట్గా 11:30కి ఇంట్లోంచి బయలుదేరి స్కూల్కి వచ్చేసాం అనమాట. ఫస్ట్ నీదే కదా కింద, మళ్ళీ వాడ పైనుంచి అరే ఇప్పుడు ఎవరు వెళ్ళకుండా ఊకే ఇంటికి వెళ్ళిపోతా చూడు. ఇంకా స్కూల్కి అయితే రీచ్ అయిపోయి ఇక్కడ మా చిన్నబాబు ఫస్ట్ క్లాస్కి వచ్చేసి ఇక్కడ రిపోర్ట్ కార్డ్ తీసుకొని అట్లాగే పేపర్స్ కూడా ఇస్తారనమాట, ఏమైనా చెక్ చేసుకునే ఉంటే. సో అవన్నీ చూసేసుకొని మా అక్షయ్కి అయితే ఓకే మంచిగానే వచ్చాయి. మా పెద్దోడికి కొంచెం హిందీ బాగా టఫ్ అయిపోయి హిందీలో చాలా తక్కువ వచ్చాయి అనమాట. మిగతాదంతా ఓకే, బట్ హిందీ మాత్రమే తక్కువ వచ్చింది. మా అక్షయ్ చూపిస్తుండు సోషల్లో తనకు బైకి వచ్చాయి పోయినసారి అనేసి. సో ఇంకా ఫైనల్గా పీటీఎం కూడా అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయి ఉన్నామండి. సో మీరందరూ తప్పకుండా నా వీడియోని అయితే లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డైలీ వ్లాగ్స్ పెట్టమంటారా లేదు. నేను చాలా రిస్క్ తీసుకొని, అంటే నాకు ట్రైపాడ్ లేకపోయినా పిల్లలు ఉన్నప్పుడు షూట్ చేసుకొని మీరు అడిగారు కాబట్టి మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో మీరందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి, నాకు కూడా మోటివేషన్ ఉంటుందన్నమాట. సో ఇంకా వస్తుంటే సమ్మర్ సీజన్ అయితే మా పిల్లలు లెమన్ సోడా బాగా అడుగుతారనమాట. సో వాళ్ళకి లెమన్ సోడా కొనిచ్చానండి. నాన్నైతే తాగను, ఎందుకంటే పొద్దున్నే లెమన్ సోడా తాగాను అనుకోండి మళ్ళీ కడుపు మంట అనేసి. సో ఇదండి వీడియో.